ఇద్దరి మధ్య మోదీ ఆచితూచి అడుగులు వేయాల్సిందనా, వీళ్ళిద్దరి మధ్య మోడీ ఉన్నాడు. ఇద్దరికి పూర్తి మెజార్టీ రానున్న నేపథ్యంలో ఏదైతే 400 సీట్లు వస్తే రాజ్యాంగం మార్చని చెప్పినటువంటి పదే చేసినటువంటి వాక్యాలు ఆయనకు బెడిసికొట్టినాయి. ఇలా అందరూ కూడా భారతదేశ వ్యాప్తంగా కర్రగాల్సి వాదపెట్టిలా. అందుకోసమే ఇలా టీవీనైతే రిమోట్లు వీళ్ళ చేతులు ఉన్నాయి. ఆ రిమోట్ని ఎటు ఒత్తితే అటే పోయే నేపథ్యం ఉంది. ఇలా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గత ఎన్నికలో ఎంత భయంకరంగా ఓడిపోయారని కూడా లెక్క చేయలేదు. కనీసం ఆయనను అవమానించిన దాఖలాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆయన రాష్ట్ర రాజకీయాలకే చక్రం తిప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో కనీసం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయనను ఎవ్వరు కూడా లెక్క చేయలేదు. అవమానాలకు గురి చేసిన నేపథ్యం ఉంది. అవమానాలను తట్టుకొని నిలబడ్డటువంటి చంద్రబాబు నాయుడు బీపీ షుగర్ వల్ల 52 రోజులు జైలు జీవితం గడిపినటువంటి చంద్రబాబు నాయుడు ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన జీవితం కూడా ఎప్పుడు కూడా ఒక భిన్నంగా ఉన్నటువంటి జీవితము జైలు జీవితంలో ఆయన ఉన్నటువంటి నేపథ్యంలో కన్నీటి పర్వతమైనటువంటి చంద్రబాబు ఎన్నో సందర్భాల్లో మీడియా ముందుకు చెప్పిన సందర్భాలను ఈరోజు అదే చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాలు సైతం ప్రపంచ రాజకీయాలు తన వైపు చూసుకునేలాగా చేసినటువంటి ఒక గొప్ప రోజు రానే వచ్చిందని చెప్పొచ్చు. ఆ గొప్ప రోజు ఏంటంటే ఇవాళ దేశ ప్రధాని డిసైడ్ చేసేటువంటి రోజు. ఇవాళ ఏదైతే మనం అవమానాలు పడ్డామో, ఏదైతే మనం ఆర్థికంగా ఇబ్బందులు పడ్డామో, ఏదైతే మనం ఎవరైతే అవమానాలు గురి చేస్తారో వాళ్ళందరూ ఏదో ఒక రోజు గర్వపడతారు. వాళ్ళందరూ కూడా చేతులెత్తి దండం పెట్టే రోజు కూడా వస్తుంది. ఆ రోజు చెప్పకనే చెప్పొచ్చు అని ఇలా చంద్రబాబు నాయుడు చూస్తే అర్థమవుతుంది. ఇదే ఉన్నటువంటి దేశ ప్రధాని ఆయన అవమానాలు గురి చేశారు. అపార్ట్మెంట్ ఇవ్వలేదు. ఆయనను కలుద్దామనే సందర్భంలో కూడా ఎన్నోసార్లు వెనుదిరిగినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు అదే దేశ ప్రధాని నారా చంద్రబాబు నాయుడు వచ్చేదాకా కూడా కూర్చోలేని పరిస్థితి. నారా చంద్రబాబు నాయుడు వస్తేనే ఇలా దేశ ప్రధాని ఇలా కూర్చొని నేపథ్యం ఉందంటే ఒక తెలుగోడి ప్రభావం ఎంత ఘోరంగా ఉందో, తెలుగోడి ప్రభావం నిజంగా దేశ రాజకీయాలు ఏ విధంగా ఉందో నిజంగా గర్వపడాలి. మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం పాలన సజావుగా సాగడం అంత సులువు కాదు. ఇద్దరు సీనియర్ నేతల మధ్య మోదీ చిక్కుకున్నారు. రాజకీయ అనుభవంలోని పార్టీలను అలవోకగా మార్చడంలోనూ అందవేసిన చేతులతో ఆయన ఒక రకంగా సర్కారు చేరున్నారు. ఇప్పటిదాకా సాగించిన 10 ఏళ్ల పాలనను తన ఇష్టం వచ్చినట్లు సాగించిన మోదీకి ఇక దూకుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. ఎన్డీఏలో బలమైన మిత్రపక్షాలుగా ఆంధ్రప్రదేశ్కి చెందిన తెలుగుదేశం పార్టీ, బీహార్లో బలమైన జేడీయూలు చెరో పక్కగా ఉన్నాయి. ఇద్దరు నేతలు తమ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తారా అంటే చెప్పాలి. కాదని వీరిని కాదని ఏకపక్షంగా వెళ్ళే పరిస్థితి మోదీకి ఎంత మాత్రం లేదు. పెట్రోల్ ధరలు పెంపుదల నుంచి గ్యాస్ ధరల వరకు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇప్పుడు వెనువెంటనే తీసుకునే అవకాశం లేదు. వాళ్ళిద్దరికీ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ముఖ్యం. అందుకే వారు మోదీ ప్రభుత్వాన్ని కళ్ళం వేసి వెనక్కి లాగడానికి ప్రయత్నించాలని రాజకీయ విశ్లేషకులు అంచనా. మోదీ కూడా ఈ ఇరువురిని కాదని వేగంగా ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. అంతర్జాతీయ విషయాల్లో ఒకే తప్పించే దేశంలో తీసుకునే నిర్ణయాలు వాటి ప్రభావం రాష్ట్రాలపై పడకుండా ఉన్నంత వరకు వీళ్ళు ఊరుకుంటారా? తమ మనుగడకు ఇబ్బంది అని భావించేందుకు కఠిన నిర్ణయాలు కూడా వెనుకాడరా? అనుభవం కొత్త ఏమీ కాదు. ఇద్దరితో అనుభవం మోదీకి కొత్త కాదు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అనేకసార్లు ఎన్డీఏను వదిలి వెళ్లారు, తిరిగి చేరారు. బీహార్లో పరిస్థితిని బట్టి ఆయన అంచనా వేసుకుంటూ నిర్ణయం తీసుకుంటారు. అందుకే గత ఎన్నికల్లో ఆర్జేడీ కాంగ్రెస్తో కలిసి పోటీ చేసిన నితీష్ కుమార్ తర్వాత దాన్ని వదిలేసి ఎన్డీఏలో చేరారు. ఇప్పటికే 3-4 సార్లు అలాగే చేరారు. ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ఆయన తీసుకున్న నిర్ణయాలు ఉపయోగపడ్డాయి. ఇక చంద్రబాబు విషయం కూడా అంతే. అనేకసార్లు బీజేపీ కూటమితో జతగట్టి తిరిగి విడిపోయి మళ్ళీ కలుస్తుంటారు. అందుకే విడిపోవడం కలవడం వాళ్ళిద్దరికీ కొత్త ఏం కాదు. వీళ్ళ విషయం తెలియని జాతీయ రాజకీయ నాయకులు ఎవరు ఉండరు. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన ఘటనలే వాటి గురించి చెబుతాయి. ఇద్దరిని కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి ఇలా మోడీది. ప్రత్యేక హోదా గురించి ఇక 2 రాష్ట్రాల పారిశ్రామికంగా వెనుకబడిన ఉన్నాయి. ప్రత్యేక హోదా పట్టుబడడానికి ఇద్దరు నేతలు ప్రయత్నించే వీలుంది. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. అయితే బీజేపీ ప్రభుత్వం దానిని అమలు చేయలేదు. నాడు బలం ఉండడంతో చంద్రబాబు కూడా ఏం చేయలేకపోయారు. చివరికి 2017లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. ఇక బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. నిధులు ఇవ్వడం మినహాయించి హోదాను మాత్రం కేంద్రం ప్రకటించలేదు. అయితే చేతుల్లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇరుక్కొని ఇద్దరితో ఇప్పుడు ఇరువురు నేతలు సాధించుకోవడం సులువుగా మారిందని చెబుతున్నారు. ప్రత్యేక హోదా సాధించగలిగితే ఇద్దరికి ఆయా రాష్ట్రాల పరపతితో పాటు పార్టీకి ఆయుష్ కూడా పెరుగుతుంది. పైగా చంద్రబాబు అత్యధిక స్థానాలతో రాష్ట్రాలను బలంగా ఉన్నారు. అందుకే మోదీ ఇప్పుడు పెద్ద ఇరకటంలోనే ఉన్నారు. ఇద్దరు సీనియర్లు ఎలా మెప్పించగలరన్నది ఇప్పుడు అందరినో తెలుస్తున్నటువంటి ప్రధాన ప్రశ్న అనే నేపథ్యం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకోసమే అవకాశాలు వస్తాయి. అవకాశాలు రాకపోతే వెయిట్ చేయాలి. అవకాశాల కోసం అలుపెరగకుండా పోరాటం చేయాలి. అవకాశాలు వస్తాయి అనేటువంటి నేపథ్యం ఉన్నప్పుడు నువ్వు ఎవ్వరు మాటలు నమ్ముకుంటా ఇవాళ నువ్వు పడే కష్టము, ఇవాళ నువ్వు బతికేటువంటి నేపథ్యము, ఇవాళ నేను నమ్ముకునేటువంటి కార్యకర్తల కోసం ఇవాళ ఒంటరి పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ పోరాటం ఏదో ఒకటి ఫలిస్తే వాళ్ళందరూ సుభిక్షంగా సంతోషంగా ఉంటారు. ఆ కార్యకర్తలు ఎప్పుడు కూడా గుండెలు పెట్టుకుంటారు. అందుకోసమే ఇలా చంద్రబాబు నాయుడు నిజంగా ఒక రోల్ మోడల్గా చెప్పొచ్చు.